అత్తయ్య, ఇదిగోండి డబ్బులు. అవును, రామరాజు ఎక్కడా? అదిగో వస్తున్నాడు అత్తయ్య. ఏంటన్నమ్మా? ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి మాధవరావుకి ఇచ్చిరా. అలాగే నానమ్మా. తన కూతురు పెళ్లి పెట్టుకున్నాడంట, అవసరం ఉందని అడిగాడు. ఆయన మన దగ్గర నమ్మకంగా చాలా ఏళ్లు పనిచేశాడు. సరేనమ్మా, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఒరే, నోట్ల కట్లు అలా చేతిలో పెట్టుకుని వెళ్తావేరా? అందరూ చూసేలా. బ్యాగ్ ఏం లేదు కదా నానమ్మా. ఇల్లు అన్నాక బ్యాగ్ లేకుండా ఎలా ఉంటుందిరా? ఒక నిమిషం ఉండు. దుర్గా, వాడికి ఏదైనా బ్యాగ్ ఇవ్వు. సరే అత్తయ్య, ఉండ్రా, బ్యాగ్ తీసుకొస్తాను. వర్ష రూమ్ లో ఏదన్నా బ్యాగ్ ఉందేమో చూద్దాం. మీతో గడిపిన జ్ఞాపకాలన్నీ నేను ఎంతో మధురంగా దాచుకున్నాను. సరి దాదగారి సా. డబ్బులు తీసుకెళ్లడానికి ఈ బ్యాగ్ సరిపోతుంది. తీసుకో. జాగ్రత్తగా తీసుకెళ్ళరా. సరేనానమ్మా. తాగుళ్లేక నాలుక పెడ్చకట్టుకుపోతుంది, తలంతా గుంజుతుంది, పేగులు లాగుతున్నాయి. ఇదంతా మర్చిపోవడానికి నేను గుళ్ళు గోపురాలు పట్టుకుని తిరుగుతున్నాను. దీనంతటికీ కారణం ఆ వర్షాన్ని. అన్నా, నా డబ్బులు ఎవరో కొట్టేస్తారు, ఊరెళ్ళాలి. ఒక 50 రూపాయలు ఇచ్చారంటే బస్ ఎక్కుతానన్నా. $90 40 రూపాయలే కదరా, 50 ఎందుకు నీకు? నిజంగా నా డబ్బులు ఎవరో కొట్టేశారండి, మందు కోసం కాదండి. ఒరేయ్, నువ్వు నీ వాలకం. కింద లుంగి కట్టావు, చొక్కాకి జేబు లేదు, నేల మీద కాలు కూడా స్టడీగా నిలబడ్డం లేదు. నీ డబ్బులు ఎవరో కొట్టేశారంటే నమ్మేదెవడరా? నిజం చెప్పు, మందు కోసమే డబ్బులు అడుగుతున్నావు కదా? అయ్యే బాబోయ్, మీరు మా అనుభవాలండి. ఇట్టే కనిపెట్టేశారు.
మందు కోసం ఉంటే డబ్బులు ఇవ్వరని డబ్బులు కొట్టేస్తారని అబద్ధం చెప్పాను. క్వార్టర్ వేసాను. ఇంకో 90 వేస్తే గాని నా లివర్, అయ్యి బాబోయ్, లివర్ ఇక్కడ కదా ఉండేది. నా లివర్ మాట వినాలేదు. కాస్త దయ చూడండి బాబు, కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబు. బాబు నేను కూడా నీలాగే రోజూ మందు తాగి పండగ చేసుకునేవాడ్రా. నాకు కాబోయే కోడల పిల్ల వల్ల తాగుడు ప్రస్తుతానికి మానేయాల్సి వచ్చింది. ఒక తాగుబోతు బాధని సాటి తాగుబోతు మాత్రమే అర్థం చేసుకోగలడు. తీసుకో. మీరు దేవుడండి బాబా, మందు దాత సుఖీ బాబా. వర్ష ఏంటి అటు వెళ్తుంది? ముక్కోటమ్మ ఇంటికి వెళ్తున్నట్టుంది. అసలే తన కూతురికి రామరాజు మీద ఉన్న ప్రేమకి వర్ష వల్ల అడ్డంకి ఉందని తను చాలా కోపంగా ఉంది. ఇప్పుడు వర్షాన్ని చూస్తే తన కసంతా తీర్చుకుంటుంది. నన్ను మందు మాన్పించినందుకు వర్షకి తగిన శాస్తి జరగాలి. దేవుడేంటో, జ్యోతి నేను ప్రేమించడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ తనను నా కళ్ళ ముందే ఉంచుతున్నాడు. కానీ ఏదో ఒక రూపంలో నాకు దగ్గర కాకుండా దూరం పెడుతున్నాడు. ఎటెళ్తున్నావు బ్రదర్? నానమ్మ ఒక చిన్న పని చెప్పింది, అందుకే వెళ్తున్నాను. ఓహో అవునా, సరే అయితే వెళ్ళరా. బ్రదర్ ఒక్క నిమిషం. సడన్ గా ఈ హగ్గేంటి రామరాజు? నా సంతోషాన్ని ఇలా కాకుండా ఎలా చూపించుకోవాలో నాకు తెలియడం లేదు బ్రదర్. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావో మాటలో చెప్పలేను. నువ్వు నా ప్రేమని గెలిపించావు బ్రదర్. చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ, 15 ఏళ్ల ఎదురు చూపు, వర్షం మీద కన్న కల, అన్నీ నువ్వే నిజం చేశావు. నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ అసలు మర్చిపోలేను. నీకు జీవితాంతో రుణపడి ఉంటాను బ్రదర్. నేను నా స్వార్థం కోసం జ్యోతిని బయట పెట్టాలని నీ ప్రేమను అడ్డం పెట్టుకున్నాను. కానీ నువ్వు వర్ష దగ్గరవుతుందని సంబరపడిపోతున్నావు. నేను తప్పు చేశానేమో.